ఒక రాజు తన రాజ్యాన్ని తనే వదిలేశాడు. కాని అదే నిర్ణయం ఆయనను చరిత్రలో గొప్పవాడిగా మార్చిందే. ఆయన పేరు హరిశ్చంద్ర. సత్యం కోసం ప్రసిద్ధి పొందిన రాజు. ఒకసారి ఒక ఋషి ఆయన నిజాయితీని పరీక్షించాలనుకున్నాడు. అతని దగ్గర ఉన్నదంతా దానం చేయమన్నాడు. రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన రాజ్యాన్ని, తన సంపదను అన్నీ ఇచ్చేశాడు. అంతకంటే షాకింగ్ ఏంటంటే, తన భార్యను, తన కొడుకును కూడా వదిలి తనే ఒక శ్మశానంలో పనిచేయాల్సి వచ్చిందే. ఒకరోజు తన సొంత కొడుకు మృతదేహం ముందుకు వచ్చిందే. కాని రాజు ఏం చేశాడో తెలుసా? తన పని కాబట్టి తన భార్య దగ్గర కూడా చెల్లింపు అడిగాడు. ఎందుకంటే తన ధర్మం ముందు తన భావాలు కూడా చిన్నవే. ఆ రోజు ఆయన అన్నింటినీ కోల్పోయాడు. కాని ప్రపంచానికి ఒక విషయం నేర్పించాడు. సత్యం కోసం నిలబడితే మీరు కోల్పోయేది తాత్కాలికం, గెలిచేది శాశ్వతం. మీరితే సత్యం కోసం ఇంత దూరం వెళ్ళగలరా?